ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. రాజస్థాన్ రాయల్స్ తో నువ్వా నేనా అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. కమిన్స్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్ లో కాన్ఫిడెన్స్ పెరగబోతోంది. జట్టుకు బ్యాలెన్స్ కూడా రాబోతోంది. గాయం కారణంగా ఇప్పటి వరకు కమిన్స్ బరిలో దిగలేదు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ నుంచే వేట మొదలు పెట్టబోతున్నాడు. సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి 4 మ్యాచ్ల్లో కమిన్స్ లేని లోటు కనిపించింది. పేస్ విభాగంలోని లోపాలు టెన్షన్ పెట్టించాయి. ఆ తర్వాత యువ ప్లేయర్ల చేరికతో పేస్ లైనప్ బలంగా మారిపోయింది. ఇప్పుడు కమిన్స్ ఎంట్రీతో బౌలింగ్ యూనిట్ మరింత బలపడనుంది. ఇప్పటి వరకు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఇషాన్ కూడా అద్భుతంగా రాణించాడు. సీజన్ లో కీలక దశలో కమిన్స్ బాధ్యతలు అందుకోబోతున్నాడు. లీగ్ దశలో ఎస్ఆర్హెచ్ సగం మ్యాచ్లు ఆడేసింది. ఇంకా 7 మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఇకపై దూకుడు కొనసాగించాల్సిందే. జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఎస్ఆర్హెచ్ కు హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలున్నాయి. ఉప్పల్లో జరిగిన ఫేస్ టు ఫేస్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాదే పై చేయి సాధించింది. రికార్డులు కూడా ఎస్ఆర్హెచ్ కు ఫేవర్ గా ఉన్నాయి. 2023 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 5-0 లీడ్ లో ఉంది. ప్రస్తుత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సాకిబ్ హుసేన్ ఎంట్రీ అదిరిపోయింది. అప్పటి నుంచి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఉప్పల్లో వైభవ్ సూర్యవంశీకి ప్రఫుల్ హింగిస్ అందించిన బౌన్సర్ కూడా ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఇషాన్ మలింగ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అభిషేక్ శర్మ క్లాస్ అండ్ ఫామ్ ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతోంది. అలాగని రాజస్థాన్ రాయల్స్ ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఆర్ఆర్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ బలమంతా టాప్ 3 లోనే కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ హిట్ అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్లకు సవాల్ తప్పదు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం నిలకడగానే రాణిస్తోంది. పేస్ తో జోఫ్రా ఆర్చర్ బర్గర్ లో ఆకట్టుకుంటున్నారు. స్పిన్ తో రవీంద్ర జడేజా, రవి బిష్నోయ్ కీలకంగా నిలుస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ మాత్రం ఫైర్ చూపించలేకపోతోంది. సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డ జైపూర్ లో తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఆర్ఆర్ కెప్టెన్ రియాగ్ పరాగ్ పై అందరి ఫోకస్ ఉండబోతోంది. ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ లో యావరేజ్ 13.50 మాత్రమే. కీలక దశలో అయినా కెప్టెన్ ఫామ్ అందుకోవాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గతేడాది డిసెంబర్ తర్వాత కమిన్స్ మళ్లీ బరిలో దిగలేదు. 2026 టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఇప్పుడు ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. దిల్షాన్ మధుశంక ప్లేస్ లో జట్టులోకి కమిన్స్ వచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ కు ఫిట్నెస్ సమస్యలేమీ లేవు. తుది జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు. జైపూర్ లో గతేడాది ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 198 పరుగులు. 7 మ్యాచ్ల్లో 4 సార్లు చేజింగ్ జట్లే గెలిచాయి. పెద్ద బౌండరీలు ఉన్నందున స్పిన్నర్లను బ్యాటర్లు ఎలా ఫేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.